హాయ్ అండి, ఈరోజు రెసిపీ స్వీట్ కోన్ పకోడీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. 3 కోన్లు తీసుకున్నానండి. వాటిని విడివిడిగా చేసి బౌల్లో వేసుకున్నాక మిక్సీలో వేసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసేసుకొని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలండి. బౌల్లో తీసుకున్న తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత నేను 1 స్పూను ఇంకొక 1/2 స్పూను ఉప్పు వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టుగా. తర్వాత 1 స్పూన్ కారం, ఇంకొక స్పూన్ గరం మసాలా, 3 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత హీట్ ఎక్కిందా లేదో ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత హీట్ ఎక్కిందండి. ఇక్కడ నేను పకోడీని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కొంచెం పెట్టుకొని ఒకసారి కలిపి పెట్టుకొని తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని, మరీ లో ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. గోల్డెన్ బ్రౌన్ అయిపోయాక ప్లేట్లో తీసేసుకొని మన స్వీట్ కోన్ పకోడీ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం ఎలా ఉందని. చూడండి ఎంత బాగుంది స్వీట్ కోన్ పకోడీ. టేస్టీ కూడా అంతే బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.